చాలా మంది ముందు వెనక ఆలోచించకుండా తెగ అప్పులు చేసేస్తూ ఉంటారు. రేపు ఎలా తీర్చాలన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. అసలు అప్పులు ఎందుకు అవుతాయంటారు? మీ ప్రశ్నలోనే జవాబు ఉంది. ఏమిటి ఆలోచించకుండా చేసేటువంటి అప్పులు అంటే, ఇక్కడ అప్పులు చేయటానికి చాలా మందికి జ్యోతిష్య పరంగా చూసుకుంటే లగ్నాధిపతి షష్టాధిపతికి ద్వాదశాధిపతికి ధనాధిపతికి సంబంధాలు ఏర్పడినప్పుడు, ముఖ్యంగా ఇందులో కుజుడు కూడా ఉంటే అప్పులు ఏర్పడుతూ ఉంటాయి. అయితే అందులో శనితో కూడా సంబంధాలు ఏర్పడితే ఆ అప్పులు తీరకుండా లిటిగేషన్స్ లో పడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం కేటగిరీస్ తీసుకోవాలి. ఏమిటి నిజంగా నేను ఎందుకు అప్పు చేస్తున్నాను? ఒక అనారోగ్యం కోసం చేస్తే అది తప్పదు, ఒక ఇల్లు కట్టుకోవడానికి అది తప్పదు, పిల్లల చదువు కోసం అది తప్పదు, ఒక పెళ్లి చేయాలంటే అది తప్పదు. కానీ ఏదంటే అది కొనడానికి అప్పులు తెగ చేసేస్తూ ఉంటారు. కొంతమందికి ఏమిటంటే ఉద్యోగంలో లోన్స్ ఇస్తూ ఉంటారు. ఆ లోన్స్ ఇవ్వడం వల్ల చాలా మంది ఏం చేస్తారంటే ఆ లోన్ తీసుకుని ప్లాట్ కొంటూ ఉంటారు, ఫ్లాట్ కొంటూ ఉంటారు, ఇంకేదో చేస్తూ ఉంటారు. తీరా వాళ్ళకి సమస్యలు జాతకంలో ఉన్నాయి అనుకోండి, ఆ ఉద్యోగం ఊడడము, వీళ్ళు అనారోగ్యంతో లీవ్ పెట్టడము, మరేదో కారణం వల్ల ఆ ఉద్యోగం మానుకోవడం, ఇక్కడ అప్పుల బెడత వెళ్ళిపోవడం, పెరిగిపోవడం, ఆ తర్వాత ఆ ఇంటిని అమ్ముకోవడం, సమస్యలతో ఒక్కొక్కసారి జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో కూడా చాలా మంది వస్తూ ఉంటారు. అంటే మనం నిజంగా అప్పు ఇస్తున్నారు కదా అని తీసుకునే దానికంటే కూడా మనకి ఎంతవరకు అవసరం, ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఏమిటంటే ఇది తీర్చగలిగేటువంటి అవకాశం నాకు ఈ దశలో ఉందా అని చూసుకుని అప్పుడు అప్పు చేయాలి. ఓకే, మాకు కాలర్ లైన్ లో ఉన్నారు, సతీష్ కుమార్ గారు. హలో. హలో, చెప్పండి మేడం. సతీష్ కుమార్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం ఆయనవి. అలాగేనండి. డిసెంబర్ 13th, 1987 ఉదయం 5:10 మధ్యలో. 15 మధ్యలోనండి. ఓకే అండి. తూర్పు గోదావరి జిల్లాలో పుట్టారు ఆయన. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో పుట్టేదండి. ఓకే అండి. అలాగే ఆయన రిజిస్టర్ చేసుకున్న సమస్య, ఆయనకి ఇంకా జాబ్ రాలేదు అని. అవునండి. ఓకే అండి, మేడం తో మాట్లాడండి. అలాగేనండి. నమస్కారం అమ్మా. నమస్తే మేడం. ఏం చదువుతున్నాను? మీ అబ్బాయి ఏం చదివాడు? పూర్తి అయిందండి. బీటెక్ పూర్తయి సంవత్సరంన్నర అయిందండి. సంవత్సరంన్నర అయింది కానీ ఇంకా జాబ్ అన్నది ఇంకా ఏం లేదండి. ఈ సంవత్సరంలో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈయన విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉందమ్మా. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనేటువంటి మంత్రాన్ని జపించమని చెప్పండి మీ అబ్బాయిని. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనేటువంటిది ఒక 1,00,000 సార్లు జపించమనండి. తెల్లవారుజాము లేసి చేయమనండి. తప్పకుండా మంచి ఉద్యోగం ఈ సంవత్సరంలోనే వస్తుంది. ఓకే, మరి విన్నారు కదండి, గుడ్ న్యూస్ కదా ఇది మీకు. మరి మీ అబ్బాయి చేత మేడం చెప్పిన మంత్రాన్ని 1,00,000 సార్లు జపించేటట్టు చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మా, ఇప్పుడు భూమి మీద తగాదాలు రావడానికి జ్యోతిషపరమైన కారణాలు ఉన్నాయంటారా? ఉంటాయి. భూమికి కారకుడు ఎవరు? కుజుడు. తగాదాలకి పెట్టాలి అంటే, ఇక్కడ ఘర్షణలు రావాలంటే శని సంబంధం ఏర్పడాలి, దుస్థాన సంబంధం ఏర్పడాలి, అది భూమికి సంబంధించినటువంటి రాశి అయి ఉండాలి. వాళ్ళ జాతకంలో ఇవన్నీ కలిసినప్పుడు ఏమవుతుందంటే, ఆ దశ వచ్చినప్పుడు వీళ్ళు అప్పు చేయడం కానీ లేదా కొనటం కానీ ఇవి చేసినప్పుడు ఏమిటి, ఆ భూమి మీద చాలా తగాదాలు. నాకు తెలిసిన ఒక కేసులో ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పేసి వాళ్ళు లోన్ కట్టి భూమి తీసుకున్నారు, ఇల్లు కట్టేశారు. ఇల్లు కట్టిన తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే, అది ప్రభుత్వం భూమి కాదు, తప్పుగా అందులో నోట్లో ఉంది, అందుకని చెప్పేసి దాన్ని డిస్మాంటిల్ చేస్తామని చెప్పేసి నేలమట్టం చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఏమైంది, లోన్ వచ్చేటువంటి అవకాశం, లోన్ ఏమో తీర్చాలి, అవును, కుదువు పెట్టిన బ్యాంకు వాడు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు, ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి, అలాంటి భూమి కొన్నందుకు కేసు పడింది, తర్వాత ఇల్లు పోయింది, పెట్టిన డబ్బు పోయింది. అంటే ఎంత ఇక్కట్లు. ఏదైనా చేస్తే మనకి వస్తుంది కదా అని కాకుండా, ఒక ఇల్లు కట్టేప్పుడు కేవలం అప్పొకటే కాదు, నిజంగా దాని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా, ఆ భూమి సరిగ్గా ఉందా లేదా, భూమిలో లోపాలు ఉన్నాయా, ఇంటిలో లోపాలు ఉన్నాయా, దానికి ఉన్నటువంటి సర్టిఫికెట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇది నేను సరైనటువంటి వ్యక్తి దగ్గర కొంటున్నానా లేదా, ఎన్నో కోణాల్లో ఎన్నో రకాలుగా ఆలోచించి ఇల్లు కొనండి. లక్షల రూపాయలుండి జీవితాంతం కష్టపడి చెమటోడ్చి పెట్టినటువంటి డబ్బంతా కూడా ఇంటి మీద పెట్టేస్తూ ఉన్నారు. ఆ ఇల్లు మనది కాదు అని లిటిగేషన్ లో పడింది అనుకోండి, అసలు ఎంత అవస్థ అది. వాళ్ళకే కాదు, కుటుంబ సభ్యులందరికీ కూడా చింతనే కదా. అవును. అలాగే మా జ్యోతిష్య పరంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏ నక్షత్రాల్లో అప్పు చేస్తే తొందరగా తీరుతుందంటారు? ఏ నక్షత్రాల్లో అప్పు చేస్తే తొందర తీరుతుంది అనడానికి కూడా మనకి కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. వాటిలో నేను చెప్తాను, రాసుకోండి. ఎవరైనా రాసుకున్నప్పుడు అవి పాటిస్తే మీకు తొందరగా తీర్చగలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. స్వాతి, పుష్యమి, అశ్విని, విశాఖ, శ్రవణ,
ధనిష్ఠ, శతభిషం, పునర్వసు ఈ నక్షత్రాలు ఉన్న రోజుల్లో ఆది, సోమ, గురు, శుక్ర శనివారాల్లో లగ్నం నుంచి చంద్రుడి నుంచి 5, 8, 9 స్థానాల్లో పాపగ్రహాలు లేనప్పుడు అప్పు తీసుకోవచ్చు. ఆ తర్వాత అయితే మంగళవారం అప్పు చేయకూడదు, బుధవారం అప్పు ఇవ్వకూడదు. మరి అప్పులు తొందరగా తీరడానికి ఏ దేవతలను పూజించాలంటారు? అప్పులు తొందరగా తీరటానికి చాలా మంది దేవతల్ని మనం కొలవచ్చు. ఒకటి మొట్టమొదటిగా మహాగణపతి. అంటే మనకి అప్పు తీరడానికి ఉండేటువంటి ఆటంకాలని, విఘ్నాలన్నింటినీ కూడా ఆయన తొలగిస్తాడు. తెల్లవారుజామున లేచి తర్వాత మనకి గణేశ రుణ విమోచన స్తోత్రం అనేటువంటి స్తోత్రం దొరుకుతుంది. దాన్ని చదివి గణపతికి ఎర్రని ఒత్తితో దీపారాధన చేసి ఆ రుణ విమోచన స్తోత్రం చదువుకున్న తర్వాత గణపతికి గరిక కూడా పెట్టి 24 గంటలు కూడా ఓం శ్రీ గణేశ రుణం చింది, ఓం శ్రీ గణేశ రుణం చింది అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి 24 గంటలు. మనకేమవుతుంది? మనకి అప్పు తీర్చడానికి ఉన్నటువంటి ఆటంకాలు తొలగడం, ఆ అప్పు తీర్చడానికి డబ్బు సమకూరటం, అప్పు తీరిపోవడం జరుగుతుంది. అంతేకాదు నరసింహస్వామికి కూడా రుణ విమోచన స్తోత్రం ఉంది. అంటే కుజుడి వలన అప్పులు అయినటువంటి వాళ్ళు ఈ నరసింహస్వామి యొక్క రుణ విమోచన స్తోత్రాన్ని చదివినా కూడా అప్పులు తీరుతాయి. కుజుడి వల్ల దోషం ఉండి అప్పులు పెరిగినప్పుడు తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి కూడా రుణ విమోచన స్తోత్రం ఉంది. అంగారక రుణ విమోచన స్తోత్రం అని మనకి కుజగ్రహానికి కూడా ఉంది. ఇవన్నీ చేయటం వల్ల రుణాలు తీరేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది.